ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటండి? లేకపోతే ఎంతో కష్టపడి ప్లాన్ చేసి నిన్ను ఆ ఇంట్లోకి ఎంటర్ చేసింది తిరిగి వచ్చేయడానికేనా? ఆస్తి నాకు కావాలండి, కానీ ఆ డైరీ ఊసెత్తితేనే నాకు షివరింగ్ వచ్చేస్తుంది. ఇదంతా ఆ క్రాంతి నాతో ఛాలెంజ్ చేసినట్టు నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపడానికి ఆడుతున్న నాటకమే. ఇదిగో హంస, నువ్వు పని చేయవే, ఆ డైరీని కొట్టేసి. డైరీని కొట్టేసి నేనేం చెయ్యాలండి? రే ఎంతవా, డైరీని కొట్టేసి మనమేం చేసుకుంటాంరా? పెద్దమ్మా, ఆ డైరీలో ఉన్నవన్నీ మార్చేసి మనకి అనుగుణంగా రాసేసుకుంటే అప్పుడు హంసకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఓ కరెక్టరు, నీది కోడి మెదడే అయినా మంచి ఐడియా చెప్పావు. ఇదిగో విన్నావుగా, ఆ క్రాంతి దగ్గరున్న డైరీని ఏదోలా కొట్టేసి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. సరే. అక్క వచ్చేసారు. ఇంకా ఆస్తి పంపకాలే. అవునే తేజ, ట్రస్ట్ వాళ్ళు వచ్చేసారు, రామ్మా. వస్తున్నా. పద. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పూజా వాళ్ళు పెట్టిన అన్ని టెస్టుల్లో మీరు పాస్ అయ్యారు కదా? అవునండి, తేజ రాసి పంపించిన డైరీలో ఉన్నట్టే అన్ని గుర్తులు ఉన్నాయి. పాపం కాలికొక వేలు కూడా లేదు. అసలు తనే ఒరిజినల్ అయినప్పుడు వాళ్ళు ఎన్ని టెస్టులు పెడితే మాత్రం పాస్ అవ్వకుండా ఉంటుందా? పూజ గారి తాతగారి వీలునామా ప్రకారం ఇద్దరికీ చెందాల్సిన ఆస్తిని మీకు ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. క్రాంతి, ఇది నా చెల్లెలు కాదని తెలిసినా కూడా ఏం చేయలేకపోతున్నాను. నా చెల్లెలకి దక్కాల్సిన ఆస్తి ఈ నకిలీ తీసుకెళ్లిపోతుంది. ఏదో ఒకటి చేయి క్రాంతి, ప్లీజ్. నువ్వు టెన్షన్ పడకు పూజ, సమయానికి రాహుల్ వస్తాడు. నువ్వా? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే ఏంటి బ్రో, నా భార్య దగ్గర నేను రావద్దా? భార్య అంటే మీరు మా తేజ హస్బెండ్ అండి. హస్బెండా? చీకట్లో ఏమైనా పెళ్లి చేసుకున్నారమ్మా? కరెంట్ పోయినప్పుడు చేసుకుంది. అవసరమా మీకు? ఏంటి డార్లింగ్, నేను లేకుండానే, నా సంతకం పెట్టకుండానే నువ్వు ఒక్కదానివే సంతకం పెట్టేస్తే ఆస్తి వచ్చేస్తుంది అనుకున్నావా? అవును, కరెక్టే కదా. తనకి పెళ్ళయింది కాబట్టి తనతో పాటు నువ్వు కూడా సంతకం పెట్టాలి కదా. అవునా? అయితే రా, వచ్చి సంతకం పెట్టు. ఏంటి పెట్టేది? నుదుటి మీద బొట్టు. నేను సంతకం పెట్టను. పెట్టవా? ఏం రాగో? నేను కట్టించాలి అవసరం లేదు, కానీ నా సంతకం మాత్రం కావాలా? అవునత్తయ్య, తన మెడలో తను కట్టిన తాళి లేదు కదా. ముందు తాళి కడితే అప్పుడు సంతకం పెడతాడు. దానికెందుకు ఆలస్యం? ఎలాగో జేబులో తాలిబొట్టు పెట్టుకునే తిరుగుతున్నాడు కదా, కట్టే, ఓ పని అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా కట్టాల్సిన అవసరం ఏం లేదులేరా. ఆల్రెడీ ముందు కట్టిన తాళి తన మెడలోనే ఉంది. చూపించు తేజ.
ఇదిగో ఈ తాళిబొట్టు నీ మెళ్ళో వేసుకో. దేనికి? ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు నీకు పెళ్ళయింది కదా, మెళ్ళో తాళిబొట్టు ఏది అంటే అదే సమయానికి అతను వచ్చి తాళి కడతాను అంటే అమ్మో వద్దులే, ఆ తాళేదో మీరే నా మెళ్ళో వేసేయండి. ఇరికించటం నీకు తెలిస్తే సేవ్ చేయటం మాకు తెలుసే. ఇప్పుడు మీ డౌట్లన్నీ క్లారిఫై అయిపోయినట్టేనా సార్? తేజ తన డైరీలో ఎలా ఉందని రాసిందో మీరు అలా ఉన్నారు కాబట్టి నో డౌట్స్. అలా అని కన్ఫర్మ్ చేసుకోకండి. తన మెళ్ళో తాళి ఉంది కానీ అది ఈయన కట్టింది కాదు. ఆయన కట్టకపోతే మరెవరు కట్టారు? మా అత్తలు కట్టారు. ఏంటత్తయ్యా, నేను చూడలేదనుకుంటున్నారా? ఒక్క నిమిషం చూడండి. మీరే చూడండి అత్తయ్య. మీరే చూడండి. అమ్మో 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 అమ్మో, నా పెళ్ళానికి తాళి నేను కట్టాలి కానీ మీరెలా కడతారండి? అయ్యయ్యో, తన మెడలో మీరు తాళి వేయటం ఏంటమ్మా? ఏంటి మేడం ఇది? నిజంగా తన తేజానేనా? ఆస్తి కోసం మీరంతా కలిసి ఇలా నాటకాలు ఆడుతున్నారా? లేదు సార్, ఇందులో మోసం లేదు, మాయా లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు. కానీ ఒరిజినల్ తేజానే నా వైఫు. ఇప్పుడు మీ కళ్ళ ముందే తాళి కడతాను, తర్వాత ఇద్దరం కలిసి సంతకాలు పెడతాం. కమాన్ డార్లింగ్, కమాన్ డార్లింగ్, కమాన్ కమాన్, నేను కట్టేస్తా. కమాన్ డార్లింగ్, కమాన్ 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 డార్లింగ్, డార్లింగ్ ఆగు డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్ ఆగు డార్లింగ్. ఓసి పిచ్చి మహ్మ, పంతాలకు పోతే వచ్చే ఆస్తి పోతుందే, కాస్త కోఆపరేట్ చెయ్యి. కట్టించేసుకోమ్మా, మా పని అయిపోతుంది. మీ పని అయిపోవడం కాదు, ముందు నా పని అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.